ఫ్రెండ్స్, డిసెంబర్ ఈ సంవత్సరానికి ఆఖరి నెల అని మనకందరికీ తెలుసు. అలాగే ఈ నెలలో చాలా మూవీస్ రాబోతున్నాయి. వాటిలో మనం 10 మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీస్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అయితే ఈ 10 మూవీస్ బాక్సాఫీస్ రికార్డులను చేంజ్ చేయబోతున్నాయి. ఆ మూవీస్ ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లుగా చెప్తున్నారు. దాంతో ఈ మూవీ మరింతగా తన బిజినెస్ ని పెంచుకుంది. అయితే మీ దృష్టిలో ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ బాహుబలి 2 మూవీ యొక్క రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ చావా. ఈ మూవీ పుష్ప 2కి పోటుగా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది, కానీ ఈ మూవీని పోస్ట్పోన్ చేశారు. ఇది ఒక మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ స్టోరీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీ మహారాజ్ మీద ఆధారపడి ఉంది. ఈ మూవీని లక్ష్మణ్ టేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో రష్మిక మందన, అక్షయ్ ఖన్నా లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 25న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ UI. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని ఉపేంద్ర గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆయన ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ మన మైండ్ ని కుదిపేస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో ఉపేంద్ర గారు సొసైటీ మీద అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీస్తున్నారు. దీనిలో అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ మూవీ టీజర్ ట్రైలర్ మరియు సాంగ్స్ కూడా అందరికి నచ్చింది. అయితే ఈ మూవీ డిసెంబర్ 20న మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మార్కో. ఈ మూవీని హనీస్ గారు తీస్తున్నారు. దీంట్లో ఉన్ని ముకుందన్ గారు హీరోగా నటిస్తున్నారు. ఇది ఒక రివెంజ్, ఇంటెన్స్ స్టోరీ అండ్ బ్రూటల్ యాక్షన్ మూవీ. ఇందులో అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఇవి మనల్ని సీటు నుంచి లేవనివ్వవు. ఈ మూవీ మైకల్ మూవీకి ప్రిక్వెల్ గా రాబోతుంది. అయితే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ముఫాసా ద లయన్ కింగ్. ఈ మూవీ 2019 రిలీజ్ అయిన ద లయన్ కింగ్ కి ఒరిజిన్ స్టోరీని చెప్పబోతుంది. ఈ మూవీ హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్స్ కి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారు. ఇందులో ముఫాసా యొక్క జీవితాన్ని చూపించబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. అయితే ఇదే రోజు రాబిన్ హుడ్ మూవీ కూడా రిలీజ్ అవ్వాల్సింది, కానీ రాబిన్ హుడ్ మూవీ ఈ మూవీ యొక్క హైప్ చూసి తన డేట్ ని మార్చుకుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బేబీ జాన్. ఈ మూవీ ఈ సంవత్సరంలో రాబోతున్న మూవీస్ లలో అతిపెద్ద యాక్షన్ మూవీ. ఈ మూవీలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. అదే విధంగా ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్, వాకిమా గబ్బి లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని అట్లీ శిష్యుడు అయిన ఖలీజ్ గారు తీస్తున్నారు. అలాగే ఈ మూవీని అట్లీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారు. ఈ మూవీ తేరీ మూవీకి రీమేక్ గా ఉండబోతుంది. అయితే తేరీ మూవీకి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రాబోతుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. కానీ ఈ మూవీ 2024లో రాదు. అలాగే బేబీజాన్ మూవీ డిసెంబర్ 25కి రాబోతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కూలీ. ఈ మూవీ 2024లో రాబోతున్న అతిపెద్ద మూవీ. ఈ మూవీ 2024లో 1000 కోట్లు సంపాదించే మూవీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. అలాగే ఇందులో ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. అలాగే దీంట్లో వేరు ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ నటిస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి నాగార్జున గారు, అదే విధంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర గారు, మోహన్ లాల్ గారు లాంటి యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని మనం సంక్రాంతిలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బచ్చనమల్లి. ఈ మూవీ ఒక యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఇందులో అల్లరి నరేష్ గారు నటిస్తున్నారు. అలాగే అమృత అయ్యర్ గారు ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీని సుబ్బు మంగదేవి గారు తీస్తున్నారు. అలాగే ఇందులో రావు రమేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 20న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్. ఈ మూవీలో హీరోగా వెన్నెల కిషోర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని రైటర్ మోహన్ గారు తీస్తున్నారు. ఈ మూవీలో అనన్య నాగల గారు హీరోగా నటిస్తున్నారు. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. ఇందులో వెన్నెల కిషోర్ గారు డిటెక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అగ్ని. ఇది ఒక హై బడ్జెట్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో రాహుల్ గారు నటిస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ, దివ్యేందు లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ల మీద రాబోతుంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 6న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ డిస్పాచ్. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. ఇందులో మనోజ్ భోజ్పాయ్ గారు ఇండియన్ స్పై ఆఫీసర్ గా నటించబోతున్నారు. ఈ మూవీని తిట్లీ, ఆగ్రా లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ తీస్తున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక క్రైమ్ జర్నలిస్ట్ వెనకాల తిరుగుతుంది. ఈ మూవీ డిసెంబర్ 13న G5 లో రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, అదే విధంగా డిసెంబర్ లో స్క్విడ్ గేమ్, స్ట్రేంజర్ థింగ్స్ లాంటి వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మీకు ఏ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. சோறுண்டு சுகமுண்டு மது உண்டு மாது உண்டு மனமுண்டு என்றால சொர்க்கத்தில் இடமுண்டு.
ఐకా స్టార్ అల్లు అర్జున్ గారు ఇండియాలోని హ్యాండ్సమ్ యాక్టర్స్ లలో ఒకరు. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అయిపోతాడు. ఇప్పుడు పుష్ప 2 మూవీ కోసం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి నుంచి రాబోయే మూవీస్ ల గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 లో కూడా సేమ్ క్యారెక్టర్స్ మనం చూడడానికి లభిస్తుంది, కానీ పుష్ప 2 లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా మనకు చూడడానికి లభిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తుంది. పుష్ప నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయిపోయింది. అయితే పుష్ప ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అయిపోయాడు. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. అయితే పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న రాబోతుంది, అంటే ఇంకా 4 రోజుల్లోనే రిలీజ్ అవ్వబోతుంది. టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. మీలో ఎంత మంది బుక్ చేసుకున్నారు? ఇప్పుడు ఇది పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ లో రిలీజ్ అవ్వబోతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీలో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ తర్వాత మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మైథాలజికల్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. దీనిని త్రివిక్రమ్ గారు తీస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో అలావికుటపురంలో మూవీ వచ్చింది. ఆ మూవీ 200 కోట్లు సంపాదించింది. అయితే ఈ మూవీని హిందీలో సహజాత అని కార్తిక్ ఆర్యన్ గారు తీశారు, కానీ అక్కడ ఆ మూవీ ఫెయిల్ అయింది. పుష్ప కంటే ముందు ఈ మూవీ అల్లు అర్జున్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అయితే వీరి కాంబినేషన్ లో మరొక మూవీ రాబోతుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా శ్రీలీల నటించబోతుంది. ఇప్పటికే కిసింగ్ సాంగ్ లో వీళ్ళ జోడీ మనం చూసాం. అయితే ఈ మూవీలో వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం చూడబోతున్నాం. ఈ మూవీ షూటింగ్ 2025 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీని 2025 చివరిలో మనం చూడబోతున్నాం. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు కొరటాల శివ గారితో పనిచేయబోతున్నారు. కొరటాల శివ గారు రీసెంట్ గా దేవరా మూవీతో హిట్ కొట్టారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2020లోనే జరిగింది. అయితే రీసెంట్ గా దేవరా మూవీ సక్సెస్ మీట్ లో కొరటాల శివ గారు దీని గురించి అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ దేవరా 2 మూవీ తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీని భారీ స్కేల్ లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు అల్లు అర్జున్ గారు మరొక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అది కూడా తమిళ డైరెక్టర్ అట్లీ గారితో. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన 2021 నుంచి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ మూవీలో సమంతని తీసుకుంటున్నారు. అట్లీ గారు జవాన్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూవీతో ఆయన హిట్ కొట్టడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. జవాన్ మూవీతో తన పేరుని దేశం మొత్తం గుర్తు చేసుకునేలా చేశారు. ఆ మూవీతో ఆయన 1000 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే ఈ మూవీకి 25 కోట్లు తీసుకోబోతున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ గారు ఈ మూవీ కోసం 150 కోట్లు తీసుకోబోతున్నారు. అయితే ఈ మూవీ భారీగా 400 కోట్లతో తీయబోతున్నారు. అది కూడా లైకా ప్రొడక్షన్ లో. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మూవీ సందీప్ రెడ్డి వంగా గారి దర్శకత్వంలో ఉండబోతుంది. అయితే సందీప్ రెడ్డి వంగా గారు యానిమల్ మూవీ హిట్ అయిన తర్వాత స్పిరిట్ మూవీని తీయబోతున్నారు. యానిమల్ పార్క్ మూవీ తీసిన తర్వాత అల్లు అర్జున్ గారితో పని చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2 సంవత్సరాల ముందే అయిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయవచ్చు. దీని తర్వాత పుష్ప 3 మూవీ ఉండబోతుంది. ఈ మూవీని కూడా సుకుమార్ గారు తీయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడో జరిగింది, ఎందుకంటే పుష్ప 2లో మొత్తం స్టోరీ చెప్పలేదు. పుష్ప 3 కోసం ఇంకా స్టోరీ మిగిలి ఉంది. ఈ మాటని సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ కాస్టింగ్ లో అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, జగపతి లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీని దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత తీయబోతున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలలో పైన చెప్పిన మూవీస్ లో షూటింగ్ జరుగుతాయి. దాని తర్వాత ఈ మూవీ మన ముందుకు వస్తుంది. ఈ మూవీ తర్వాత వకీల్ సాబ్ మూవీ తీసిన డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారి మూవీ ఉండబోతుంది. అయితే ఈ మూవీ మీద చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.